నల్గొండ జిల్లాలో ఈ రోజు రేపు ఎల్లుండి 2-3 రోజులు కూడా భారీగా ఎండలు వచ్చే అవకాశం ఉన్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి. ఇప్పటికే కూడా నల్గొండ జిల్లాను రెడ్ అలర్ట్ జిల్లా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తం ఎండలు మాత్రం కూడా దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మునుపెన్నడూ లేని విధంగా కూడా ఈ సంవత్సరం ఎండలు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యం ఉంది. దానిలో భాగంగానే మరొక 2-3 రోజులు కూడా 44-45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా ఎవరికైతే సన్ స్ట్రోక్ ఎండ వడదెబ్బ తగలకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సపరేట్ వార్డును కూడా ఏర్పాటు చేసినటువంటి కొంతమంది ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎండ బాగుంది, ఎట్లా ఉంది ఎండలు? మేము ఇప్పుడు కంచనపల్లి ఐకేపీ కాడి నుంచి వస్తున్నాండి. రైతే రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతుల పరిస్థితి ఎవరికి చెప్పుకునే వీలు లేదు. చెప్పుకొని ఇక చెప్పుకోలేని పరిస్థితిలో మా బాధ మేము పడుతున్నాం. ఎండలు ఏ విధంగా ఉన్నాయి? మునుపెండు పని ఉన్నాయి ఇంత ఎండలు? ఇంతకుముందు మీరు చిన్నప్పటి నుంచి చూసిన ఎండలు ఇప్పుడు ఉన్నాయి? అప్పటికి ఇప్పటికీ ఎండ అనేది ఎక్కువ ఏం లేదు. అప్పుడు ఏసీలు లేవు, ఇప్పుడు కూలర్ లేవు, అప్పుడు ఫ్యాన్లు కూడా లేవు, చెట్ల కింద ఉండేది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నోళ్ళు ఫ్యాన్లు ఏసీలలో ఉండి బయటకు వచ్చే వరకు బగ్గు అంటుంది. కానీ అప్పటి ఎండ మాదిరిగానే ఉంది. కాకపోతే ఒక 2-3% ఎక్కువ ఉంది. గాలి లేదు, ఉడకపోత ఉంది. ఇంకా మీరు రైతులు మా వ్యవసాయ పొలాలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎట్లా తీసుకుంటే బాగుంటుంది? ఏం జాగ్రత్తలు? అదే బావి కాడ నీళ్ళు తాగుతాం. నీళ్ళు కూడా కొండపోయేది ఏం లేదు. మోటార్ పెడితే మోటార్ కాడ తాగేదే మా బతుకులు, రైతుల బతుకులే గది. ఇక వేరే ఏముంటుంది? ముఖ్యంగా కూడా మీకు మూగజీవాలు ఉంటాయి, బర్రెలు, ఎడ్లు ఉంటాయి. వాటి పరిస్థితి ఎట్లా ఉంది? తాగునీటి సమస్య ఎట్లా ఉంది? మూగజీవాలు అనేది చాలా తగ్గించుకున్నాం. మా బావి దగ్గర 12 అరకలతోటి దున్నేది. ఇప్పుడు ఒక్క అరక కూడా లేదు. మేము 5 అన్నదమ్ములం. ఎవరి దాడు పంచుకున్నా కూడా ఎవరికి ఒక ఎద్దు లేదు. కాదు, ఆయనకో ట్రాక్టర్ ఉంది, ఈయనకో ట్రాక్టర్లతోటి దున్నుకోవడం పెట్టడమే. బర్రెను పెట్టుకునేది లేదు. బర్రెపాలు నేను 75లో మా బర్రెపాలు పిండుకొని వచ్చి నల్లగొండలో పోసిపోయినా, అది సైకిల్ మీద వచ్చి. ఇప్పుడు ఆ బర్రె లేదు, మేమే కొనుక్కొని తాగుతున్నాం. రైట్ సార్, మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా రైతుల పరిస్థితి, మా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా డాక్టర్లు కూడా ఒకటే సూచనలు హెచ్చరిస్తున్న పరిస్థితి. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా అత్యవసర పరిస్థితి తప్ప కూడా బయటికి రావద్దు అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 10 గంటల తర్వాత కూడా ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి కనపడుతుంది. మరొక 2-3 రోజులు మాత్రం ఇవే ఎండలు కొనసాగుతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.